అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియోలో నేను శ్రావణ మాసము అనేది మనకి వచ్చేస్తుంది. ఈ ఆగస్టు 18 నుంచి శ్రావణ మాసం అనేది రాబోతుంది కదా. అందుకు మన ఆడవాళ్ళకి పండుగలే పండుగలు. ఈ నెలంతా కూడా చాలా బిజీగా అయితే ఉంటాం. అయితే మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా పండుగలు ఏమిటండి? మంగళగౌరి వ్రతము, అలాగే వరలక్ష్మి వ్రతము, ఇవన్నీ కూడా జరుపుకుంటాం. అలాగే లక్ష్మీ పూజలు అనేవి చేస్తూ ఉంటాం. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని మంగళకరమైన వస్తువులు చాలామంది బంగారు, వెండి, ఇత్తడి, రాగి ఇవే మంగళకరమైన వస్తువులు, ఇవే వాల్యుబుల్ వస్తువులు అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇంకా మరెన్నో వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా మన పూజ గదిలో, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అవేంటో ఇవాళ వీడియోలో చూపిస్తాను. చాలామందికి ఇప్పుడు చూపించే వస్తువులు కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండదు. కాకపోతే వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా కొందరికి తెలియదు. వాటి గురించి ఇవాళ చెప్తాను. ఇక్కడ చూపిస్తున్న ఈ నల్ల గింజలు తామర గింజలు, అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు. అలాగే చిట్టి గాజులు ఎరుపు అలాగే పసుపు ఉన్నాయండి నా దగ్గర. ఇంకా ఇప్పుడైతే చాలా కలర్స్ అనేవి ఉన్నాయి. ఆకుపచ్చ, ఆరెంజు అలా చాలా ఉన్నాయి. నేను అంటే ఇప్పుడు అక్షయ తృతీయ రోజు కొన్ని తెచ్చుకుంటాను, అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని తెచ్చుకుంటాను. అలా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. అలా కలెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఆ రోజు తెచ్చుకుంటే మంచిది కదా, దానికోసం. అలాగే కాయిన్స్ విషయానికి వస్తే, కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ స్టీల్ అంటాం కదా, దానికోసం అని నేను 5 రూపీస్ కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా అమ్మవారి అష్టోత్తరానికి ఉపయోగించాలి. మనం 108 అష్టోత్తర శతనామావళి చేస్తాం కదండి, అప్పుడు మనం ఉపయోగించాలి. ఈ బాక్స్లో ఉన్న ఈ కిట్ అంతా కూడా మనము 108 ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా 108 కలిసి అష్టోత్తరం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రోజు చెప్పుకోవచ్చు. లేదు అంటే అన్నీ కలిపి కూడా అష్టోత్తరం అనేది చెప్పుకోవచ్చు. అలాగే చిట్టి గాజులు, అలాగే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్లో చూపిస్తున్న ఈ వస్తువులు హారతి కండి. అమ్మవారి ముత్యాల హారతి, పగడాల హారతి, మంగళ హారతులు ఇస్తూ ఉంటాం కదా, మనం పంచహారతులు ఇస్తూ ఉంటాం కదా. పంచహారతిలో మధ్యలో పుష్పాన్ని అయితే పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా మధ్యలో ముత్యాలకు అలాగే పగడాలు పెట్టినట్లయితే అది పగడాల హారతి గాను, ముత్యాల హారతి గాను ఉంటుంది. అలా ఇవి పగడాలు, అలాగే ముత్యాలు. ఇవి ఒక్కొక్కటి 2 రూపాయలు పడుతుంది. ఇంకా మంచివి అయితే 5 రూపాయలు, 4 రూపాయలు అనేది పడుతుంది. అలాగే ఇవి నెయ్యి దీపాలు, ఆవు నెయ్యి దీపాలు ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. ఇవి ఇంట్లో చేసుకున్నవే. దానిపైన వీడియో అనేది కూడా చేశాను కదా. ఇవి లాస్ట్లో మిగిలాయి, నేను మళ్ళీ అనేది తయారు చేస్తాను. అలాగే ఇప్పుడు చూపిస్తున్నవి బంగారు పూత ఉన్న వెండి పుష్పాలు. ఇవి కూడా 108 ఉంటాయండి. ఇవి కూడా అమ్మవారి అష్టోత్తరానికి ఉపయోగిస్తాము. అలాగే అమ్మవారి కోసం ఎరుపు రంగు ఒత్తులు. అలాగే ఇక్కడ చూపిస్తున్నవి జవ్వాదు. ఈ జవ్వాదు అనేది చాలా రకాలు అనేది ఉంటుంది. 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇలా ఉంటుంది. కాకపోతే మనము ఏది మంచి క్వాలిటీ, ఏది సువాసన గలభరితమైనది అని మనము చూస్ చేసుకొని మంచిగా ఎంచుకొని వాడుకోవాలి. దీనిని అమ్మవారి వస్తువుల పైన, పీఠం పైన, అలాగే దీపావళిలో మనము వాడుకోవచ్చు. అలాగే అత్తరండి. ఈ అత్తరు కూడా పూజ మనం ఏర్పాటు చేసుకున్నాక దానిపైన పుష్పాల పైన, అమ్మవారి పైన, విగ్రహాల పైన ఈ అత్తరు అనేది చల్లితే చాలా మంచిది. ఇది పచ్చకర్పూరం అనేది శివయ్య పూజలో, శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం పూజలో ఇలా చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నది పచ్చకర్పూరం అనేది మనం ఇలా వీటిపైన వేసుకున్నట్లయితే, ఎందుకంటే గురువింద గింజలు, అలాగే మనకి తామర గింజలు, అలాగే రుద్రాక్షలు ఇవి పురుగు పడుతూ ఉంటాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా పచ్చకర్పూరాన్ని కొద్దిగా చేతితో నలిపితేనే వెళ్ళిపోతుందండి. దానిని, ఆ పొడిని అన్నిటిపైన ఇలా వేసినట్లయితే మనకి బాక్స్ రవగానే మంచి సువాసన వస్తుంది. దాంతోపాటు పురుగు పట్టకుండా అయితే ఉంటాయి. ఇవి గోమతి చక్రాలు 5, అలాగే లక్ష్మీ గవ్వలు 6, 11 కలిపి ఒక పచ్చని గుడ్డలో మనం శుక్రవారం పూట పూజ చేసి దానిని బిరువాలో పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నది అరగజ. ఇది కులదేవత ఎవరు అని తెలుసుకోవడానికి, కులదేవత పూజలోను, అలాగే చిన్నపిల్లలకి, అలాగే మనకు కూడా మనం బయటికి వెళ్తున్నాము అంటే ఒక కాటికైతే ఎలాగ వాడతామో అలాగే ఇది వాడుకోవచ్చండి. దీనివల్ల మనకి ఏవైనా దోషాలు, అరిష్టాలు అలాంటివి ఉంటే కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఇది పునుగు అండి. ఈ పునుగు అనేది పునుగు పిల్లి నుంచి తయారు చేస్తారు. ఈ పునుగుని
వెంకటేశ్వర స్వామి అభిషేకం తర్వాత మనము చక్కగా పైపూతలాగా రాసి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నది ముత్యపు శంకు. ఈ శంకు చూడటానికి షైనీగా ఉంటుంది. దీనిని మనము ధనలక్ష్మి కొంచెం పెట్టుకుంటాం కదా, ధనలక్ష్మి కొంచెం పైన అనేది అమర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి, ఎంతో మంగళప్రదమైనవి, అలాగే అమ్మవారికి ఇష్టమైనవి. ఇవి మీ దగ్గర ఏవి లేకపోయినా శ్రావణ మాసాల్లో శుక్రవారాలు వస్తాయి కదా, మంగళవారాలు వస్తాయి కదా, అలాంటి రోజులలో తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నది ఆవు పీటకలు, అంటే కౌడంగ్ కేక్స్ అంటారు కదా, అవి అండి. ఇవి ఏంటంటే ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి గోశాల ఉంటుంది కాబట్టి అక్కడ ఆవు పేడ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువగా అనేది ఇస్తారు. ఇవి మనకి 10 కూడా 40 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆన్లైన్లో మనం చూసినట్లయితే ఒక్కొక్కటి 10 రూపాయలు పడుతుంది కదా, ఇక్కడ మనకి కేవలం 44 రూపాయలు, అంటే 44 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.